హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనము మూర్ఖులతో చనువు మంచిది కాదని పెద్దలు ఎందుకు చెప్తారు, అదేవిధంగా మూర్ఖులకు మంచి చెప్పినా మంచి వాళ్ళకే నష్టము అనేటువంటి ఒక మంచి నీతి కథను మనము ఈరోజు తెలుసుకున్నాము. ఇక్కడ అనగనగా ఒక రాజుగారు ఉండేవారు అన్నమాట. ఆ రాజుగారికి ఒక పెంపుడు కోతి ఉండేది. ఆ కోతి చాలా మూర్ఖుడు, కానీ రాజుగారికి కోతి అంటే చాలా ఇష్టం అన్నమాట. ఆ కోతికి రాజుగారి గదిలోకి కూడా వచ్చిపోయేటువంటి స్వేచ్ఛ ఉండేది. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ కోతి రాజుగారి గదిలోకి పోతా ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఒకరోజు రాజుగారు నిద్రపోతుంటే కోతి కాపలా ఉందన్నమాట. ఇంతలో రాజుగారి భుజం మీద ఒక ఈగ వాలింది. కోతి ఈగను తోలడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది, కానీ ఎన్నిసార్లు తోలినా సరే ఆ ఈగ మాత్రం కొంచెం సేపు ఎగిరిపోయి మళ్ళీ తిరిగి వచ్చి రాజుగారి మీద వాలుతూ ఉంది. కానీ రాజు మాత్రం నిద్రపోతూనే ఉన్నాడు. రాజుగారికి నిద్ర భంగం అవ్వకుండా ఉండాలంటే ఎలా అని కోతికి ఒక ఉపాయం వచ్చిందనమాట. అప్పుడు కోతి చాలాసేపు ఆలోచించి ఒక కత్తిని తీసుకుని వచ్చి రాజుగారి దగ్గర కూర్చుంది. మళ్ళీ ఆ యొక్క ఈగ రాజుగారి ముక్కు మీద వాలగానే కత్తితో దాడి చేసిందనమాట. ఈగ ఎగిరిపోయింది, కానీ రాజుగారికి మాత్రం బాగా గాయాలు తగిలినాయి. చూసారా అండి? అందుకే మూర్ఖులతో చనువు మంచిది కాదని పెద్దలు చెప్తుంటారు. ఎందుకంటే ఈ కోతి మూర్ఖురాలు. లేకపోతే ఆ దోమను తోలడానికి కత్తి అవసరమా అండి? ఆ దోమ వెళ్ళిపోయింది, తర్వాత రాజునే గాయం చేసింది. కాబట్టి మూర్ఖులతో అతి చనువు మంచిది కాదని పెద్దలు చెప్తుంటారు. అదే కాకుండా మూర్ఖులకు హితవు చెప్పినా మంచి వాళ్ళకు నష్టం అనేది కూడా ఎలానో ఇప్పుడు తెలుసుకున్నాం. ఒక అడవిలో ఏనుగుల గుంపు అనేది ఉండేది. ఒక ఏడాది వర్షాలు పడకపోవడంలో అడవిలో ఈ యొక్క నీటి కొరత అనేది బాగా ఎక్కువైందనమాట. వాగులు, అక్కడ ఉన్నటువంటి కుంటలన్నీ పూర్తిగా ఎండిపోయినాయి. ఆ ఏనుగుల గుంపు దాహంతో చాలా ఇబ్బంది పడుతూ అల్లాడిపోతూ ఉన్నాయి. నీటిని వెతుక్కుంటూ అడవిని వదిలి బయటికి వచ్చేసినాయి అన్నమాట. ఎందుకంటే వాటికి అక్కడ నీటి కొరత ఎక్కువగా ఉంది, తాగడానికి నీరుగా దొరకకపోవడంతో అవి అడవిని వదిలి బయటకు వచ్చాయన్నమాట. దూరంగా ఇసుకలో వాటిని నీరు ఉన్నట్టు అనిపించింది. వాటికి సంతోషంతో అక్కడికి పరిగెత్తినాయి అన్నమాట. తీరా అక్కడికి వెళ్ళేసరికి నీరు లేదు. మళ్ళీ అక్కడి నుంచి చూసేసరికి దూరంగా నీరు కెరటాలు కొడుతున్నట్లు కూడా కనిపించింది. మళ్ళీ ఏనుగులు ఎంతో ఆశతో అక్కడ నీరు ఉంది, దొరుకుతుందని అక్కడకు పరిగెత్తుకుంటూ పోయినాయన్నమాట. అక్కడ కూడా నీరు లేకపోవడంతో ఈ యొక్క ఏనుగులు పరిగెత్తి నీరసించిపోయినాయి. ఏనుగుల కష్టం పక్కనున్న తుప్పలోంచి చూస్తున్న ఓ కుందేలు వాటి ఎదురుగా వచ్చి ఇలా చెప్పింది, చాలాసేపటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. నీటి కోసం మీరు చాలా కష్టపడుతున్నారు. మీరు ఎండమావిని చూసి నీరు అనుకుంటున్నారు. ఇక్కడికి దగ్గరలో ఒక చెరువు ఉంది, అక్కడికి వెళ్ళి మీ దాహం తీర్చుకోండి అని ఆ సలహా చెప్పిందనమాట. ఎవరు? ఆ కుందేలు ఏనుగుకు సలహా చెప్పింది. కుందేలు మాటలు విన్న ఏనుగులకు కోపం వచ్చింది. మేము తెలివి తక్కువ వాళ్ళలా కనిపిస్తున్నామా అంటూ ఒక ఏనుగు కోపంతో కుందేలును తొండంతో పట్టుకుంది. ఎంత వేడుకున్నా వినకుండా దాన్ని నేలకేసి ఏనుగు కొట్టిందన్నమాట. చూడండి, ఆ దెబ్బకు కుందేలు ప్రాణం విడిచింది. ఇందులో నీతి ఏంటి అంటే మూర్ఖులకు హితువు చెప్పినా మంచి వాళ్ళకే నష్టము. అంటే ఇక్కడ మూర్ఖులు ఎవరు? ఏనుగుల గుంపు ఏనుగు. మరి అక్కడ మంచి ఎవరు? ఆ యొక్క కుందేలు. కుందేలు నీరు అక్కడ ఉందని చెప్పింది వాస్తవమే, కానీ వీళ్ళు యొక్క ఎండమావులే నీళ్ళని అని భ్రమపడి కుందేలు చెప్పినటువంటి నిజం వినుకోకుండా అది తప్పు చెప్తుందని చెప్పి భావన చేసి ఆ యొక్క కుందేలను చంపినాయి. కాబట్టి మూర్ఖులకు మనము మంచి చెప్పినా కూడా మంచి వాళ్ళకే నష్టం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ మరొక ఇన్స్పిరేషనల్ స్టోరీస్తో కలుద్దాం.